రే 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 గేర్ 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 పద పద పోలీసు వాళ్ళు వస్తారు. ఫోన్ మోడీ ఆన్ స్పాట్ ఎడిటింగ్ చూపిస్తున్నారు. అది ఇలా వీడియో వీడు మళ్ళీ క్లాస్ వదిలేసిండు పైకి ఎక్కించేటప్పుడు. అది అర్థమైందా? బాయ్స్ ఈ బండికి ఆన్ ద వేలో చిన్న క్రాష్ అయింది. మనోడు బస్సు సడన్గా తిరగగానే హ్యాండ్కి ఇక్కడ తగిలింది. బ్లడ్ చూడండి అసలు. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఫైనల్లీ రేవెన్ రైడ్ తోటి రైడ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఈరోజు కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అనమాట. నేను కూడా 5:30 దాకా ఫోన్ అయితే యాక్చువల్లీ 6:30కి మీటప్ పాయింట్. దాని తర్వాత ఎందుకంటే నిన్న రాత్రి నేను సౌరభ్ ఇంటికి వెళ్ళాను నా క్లచ్ సెట్ చేసుకుందాం అని చెప్పేసి. క్లచ్కి లూప్ చేద్దామని వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది. సో నా థ్రోట్ మొత్తం గాన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. బట్ ఐ హ్యావ్ టు వ్లాగ్, దిస్ ఈజ్ ఆల్సో వర్క్ కాబట్టి ఇంకా వ్లాగ్ తీస్తున్నా. అండ్ నా కోసం పాపం అందరు వచ్చి రెడీ అయ్యి పొద్దున్న గేరేపై ఉన్నారు. సో వాళ్ళ కోసమైనా వెళ్దాం అనేసి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెరీ గుడ్. బాడీ అంతా కొంచెం వీక్ గానే ఉంది, బట్ ఐ కెన్ మేనేజ్. సో చిన్నగా కాఫీ వేసేసి దెన్ ఐల్ గో మీట్ దెమ్. అక్కడ నుంచి వీల్ రైడ్. ఈ రోజు యాదగిరిగుట్ట అనుకుంటా వీఆర్ గోయింగ్ హెలిప్యాడ్. అండ్ అక్కడ నుంచి ఇంకొకటి ఏదో లొకేషన్ కూడా ఉంది. హోప్ఫుల్లీ వి గెట్ వెరీ గుడ్ కంటెంట్ ఈరోజు. లెట్స్ సీ. అండ్ వర్షం పడకూడదు. లైక్ నిన్న వెదర్ యాక్చువల్గా క్లియర్ ఉండే, బట్ సమ్హౌ వర్షం పడ్డది. అండ్ వర్షం మొత్తం ఆగం చేసింది. సో టుడే అలా ఉండకూడదు అని చెప్పేసి నా ఫేస్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, నిద్రగా కొంచెం అన్ఈజీగా ఉంటా. బట్ చలో లెట్స్ గేర్ అప్ అండ్ వీల్ రైడ్. హోప్ఫుల్లీ ద రైడ్ ఈ స్మూత్ అండ్ హ్యాపీ. అండ్ అంతేకాదు నాకు గ్లౌజ్ ఎక్కడైతే నేను థ్రాటిల్ ఇస్తానో అక్కడే యాక్చువల్గా కట్ అయింది అనమాట. సో ఎక్కడ నేను థ్రాటిల్ ఇస్తాను అక్కడ మండుతుంది. హోప్ఫుల్లీ దిస్ థింగ్ స్టేస్ ఆన్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గైస్ ఆఫ్టర్ యాక్చువల్లీ రియల్లీ లాంగ్ టైమ్ మేము ఇప్పుడు రేవెన్ రైడ్ తో రైడ్ వేస్తున్నాం అనమాట. సో ఇఫ్ యూ గైస్ డోంట్ నో, రేవెన్ రైడ్ కమ్యూనిటీ ఇస్ సంథింగ్ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. సో ఇట్స్ ఎ బైకింగ్ గ్రూప్. మనకి చెన్నై, ఆంధ్రప్రదేశ్ అలా రకరకాల ప్లేసెస్ లో ఉన్నారు. యాజ్ ఆఫ్ నో మెయిన్ ఫోకస్ వచ్చేసి హైదరాబాద్. చెన్నై అండ్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే చూసుకుంటున్నారు. అక్కడక్కడ రైడ్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. సో యాజ్ ఆఫ్ నో హైదరాబాదే మా మెయిన్ ఫోకస్, బికాస్ నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి. సో మేము ఇన్ని రోజులు రేవెన్ రైడ్ ఎందుకు వెయిట్ చేస్తామంటే, ఒకటి సౌరభ్ అన్న లేడు, మార్షల్స్ లేకుండే, ప్రణయ్ అన్నకి పెళ్లి టైం. సో ఇదంతా అవుతుంది అనమాట. సో అందుకనేసే చాలా కామ్ అయిపోయింది గ్రూప్. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది. సో ఇప్పుడు మనకు తెలీదు మీటప్ పాయింట్కి వెళ్తున్నాం, అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మీటప్ పాయింట్కి వెళ్ళాకే తెలుస్తుంది. ఐ గెస్ వీఆర్ గోయింగ్ టు యాదగిరిగుట్ట. సో హేమంత్ అండ్ జీవా ఇద్దరు వచ్చేసారు. పొద్దునే నేను 3 రీజన్స్కి ఈరోజు యాక్చువల్గా లేచింది. ఒకటి పొద్దునే నాకు సిద్ధార్థ్ ఫోన్ చేశారు, ఉన్నాడు, ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అదొకటి. ఇంకొకటి వచ్చి గ్రూప్ వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు నేను వస్తున్నా కదా రైడ్ కానీ చాలా మంది నేమ్స్ ఇచ్చారు కదా, సో ఎంతమంది వస్తున్నారో తెలీదు. సో వాళ్ళ కోసం. ఇంకొకటి హేమంత్ ఆల్రెడీ పెట్రోల్ బంక్ కాడికి వచ్చేసాడు అనమాట. పొద్దున 5:30కి వచ్చేసి నేను ఇట్లా ఫుల్ జోష్లో చెప్పిన, వాడు అక్కడికే వచ్చేసాడు పొద్దున 5:30కే. నేను నా సౌరభ్ అన్న ఇంటికి వెళ్ళేసి నా క్లచ్ కేబుల్ లూప్ చేస్తున్నప్పుడు రిటర్న్ లో ఫుల్ వర్షం ఉండే. సో బాడీ తెలిసిందేగా, వర్షంలో మీరు ఒక్కసారి డ్రైన్ అయ్యారా అంటే రాత్రి 3 ఏమైంది రిటర్న్ అవ్వడం. దాని తర్వాత ఇంకా స్లీప్ వేసి అవన్నీ అంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఐ గెస్ నాకు ఒక 30 minutes or 40 minutes స్లీప్ ఉండొచ్చు. లెట్స్ కాల్ ఇట్ ఏ పవర్ న్యాప్. హోప్ఫుల్లీ ఆ పవర్ న్యాప్ తోటి వీ కెన్ రైడ్ టుడే. దెన్ ఈ బైక్స్ లో ఉన్న అడ్రినలిన్ కి వచ్చేస్తుంది అండి, నిద్ర పోతుంది. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు లాయలా దగ్గర సిద్ధార్థ్ జాయిన్ అవుతాడు. మిగతా వాళ్ళందరూ సైనిక్పూరిలోనే సమ్ కెఫే మీటప్ పాయింట్ అనమాట. సో అక్కడ మిగతా వాళ్ళందరూ జాయిన్ అవుతారు. అక్కడ నుంచి వీళ్ళు గో సమ్ 70 kilometers రైడ్ అనుకుంటే ఈరోజు. షార్ట్ అండ్ స్వీట్ రైడ్. సో ఈరోజు మాకు కూడా అక్కడికి వెళ్ళి వీ వాంట్ టు స్లైడ్ అండ్ హ్యావ్ ఫన్. హోప్ఫుల్లీ వెదర్ కూడా కొద్దిగా ఈరోజు ప్లీజ్ ఈరోజు వెదర్ కొద్దిగా సపోర్ట్ లో ఉండాలి. పాపం రేవెన్ రైడ్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అన్న రైడ్ అని. అది మొత్తానికి ఈరోజు కుదిరింది. ఐ డోంట్ వాంట్ వెదర్ టు స్పాయిల్ ఎవ్రీథింగ్. వీడు ఎగ్జాస్ట్ క్రేజీ లౌడ్ ఉంది. అది సమ్ ఎగ్జాస్ట్ ప్లస్ వీడి ఏంటంటే 2 pipes వెళ్ళి సింగిల్ ఎండ్ క్యాన్ కి కనెక్ట్ అవుతుంది కదా, అది ఇంకా లౌడ్ అవుతుంది. టైర్స్ కూడా ఇంకా వార్మ్ అవ్వాలి. సో ఎస్, నిన్న నైట్ నేను ఫైనలీ నా బైక్ చైన్ టైట్ చేయించిన యంగ్స్టర్స్ లో సుచిత్ర దగ్గర ఉండేది. మనోడు బాగా తెలిసినాడు, రే ఎంత దగ్గర నుంచి వెళ్ళావురా. సో చైన్ టైట్ చేయించినప్పటి నుంచి నా థ్రాటిల్ రెస్పాన్స్ అయితే క్రేజీ క్విక్ ఉంది. థ్రాటిల్ ఇస్తే చాలు బండి టైర్ ఇంకా లాక్కెళ్ళిపోతుంది. ఇంకా నేనేం చెప్పాలి, థ్రాటిల్ ఇస్తే చాలు బండి లాగేస్తుంది. చైన్ సౌండ్ లేదు, బండి స్మూత్ ఉంది. సో ఐఎమ్ లవింగ్ ఇట్. చైన్ అసలు చాలా లూజ్ అయిపోయింది యాక్చువల్లీ, బట్ ఎక్కడికి వెళ్ళినా టూల్ దొరకక నాకు దూరం పోలేక అది డిలే అవ్వకుండా వచ్చింది. బట్ ఫైనలీ వి డిడ్ ఇట్. చైన్ టైట్ అయిపోయింది. అది సీన్. ఎవరు కాల్ సిద్ధార్థ. సో సిద్ధార్థ్ గారు లాయలా దగ్గర ఉంటారు అంటే ఫుల్ మూన్ దగ్గరికి అలా ఆగాడు. లాయలా దగ్గర ఆ ప్లేస్ బాగుంటుంది. అండ్ ఈవెన్ నాకు కూడా అలా మా కాలేజ్ దగ్గర ఒకసారి అలా ఆపి దాన్ని వెళ్దామని ఉంది. బట్ యా, ఈజ్ నియర్ ఫుల్ మూన్. లాయలాని దాటితేనే ఫుల్ మూన్ ఉంటుంది ఒక రెస్టారెంట్, అక్కడికి వెళ్ళిపోదాం. ఈ రోడ్స్
అంతా ఇట్లా పెట్టు ఉన్నాయి ఈ రోజు, నిన్న రాత్రి వర్షం వల్ల. అందుకే నాకు ఈరోజు కొద్దిగా మూడ్ కూడా లేకుండే, ఎందుకంటే అంతగానో పుష్ చేయలేము, అంత మజా కూడా రాకపోవచ్చు. బట్ సీ లెట్స్ సీ, కొన్నిసార్లు నాట్ ఓన్లీ పుషింగ్, కొన్నిసార్లు జస్ట్ రైడ్ చేయడం కూడా చాలా మజా వస్తుంది. హోప్ఫుల్లీ మనకు అలాంటిది ఏమైనా అవుతే విల్ హ్యావ్ ఫన్. అసలు మీరు చైన్ టైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు చైన్ టైట్ చేపిస్తే మీ బైక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా. లిటరల్లీ ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ నా బైక్లో. అసలు ఈ రోడ్ అబ్బా ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ ఇంటర్లో నడుచుకుంటూ వెళ్ళడం, అది అసలు నా మెమరీ అయితే అదే. అండ్ ఈవెన్ కాలేజ్ డేస్ లో నా ఫస్ట్ బైక్ డిగ్రీలో వేసుకొని ఇక్కడ ఫుల్లీ మాడిఫైడ్ ఉంటుండే అనమాట. అది వేసుకొని ఆబ్వియస్లీ దానికి కూడా ఫేక్ ఎగ్జాస్ట్ వగేరా ఉండే. అప్పట్లో చెప్పేటోళ్ళు లేరు, తెలిసింది కూడా కాదు, జస్ట్ సౌండ్ వచ్చింది కదా అని పెట్టేసుకొని ఉండే. అప్పట్లో అది వేసుకొని ఇలా మస్తు వెళ్తుండే ఈ రోడ్లో. అదే స్పీడింగ్ కాదు, బేసిక్ గా సౌండ్ అండ్ ఫీల్స్ అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తుండే నేను. అసలు డాగ్ కి చింటూ బాయ్ అన్న పేరు ఏడా నుంచి వచ్చిందో కానీ, ఏ కుక్క చూసినా చింటూ బాయ్ అదొక పెద్ద డాన్ లాగా తయారైంది ఇప్పుడు, చింటూ ద డాన్. సో ఫుల్ మూన్ అంటే ఇక్కడ ఉన్నాడు ఈడు. ఎస్ ఇగో ఇక్కడ ఉన్నాడు ఈడు. ప్రతిసారి హెల్మెట్ తీసి వెయిట్ చేస్తాడు, ఒక్క సెకండ్ హెల్మెట్ వేసుకొని వెయిట్ చేయడానికి అవ్వదు వీడికి. చలో హెల్మెట్ రా, వెయిట్ చేస్తారు అందరు. పదా నీ దాంట్లోనే మీటప్ ది మ్యాప్స్ పెట్టుకొని నేను ఫాలో అవుతాం. సో ఈ రోజు మనం యాక్చువల్గా రైడింగ్ ప్యాంట్స్ వేసుకోవాలి. మీతో గేర్ అంత ఉంది, రైడింగ్ ప్యాంట్స్ అది ఎక్కడ పెట్టేసినా కూడా తెలియదు. ఉతకడానికి వేసిన లాస్ట్ టైం అదేంది దాని ప్రొడక్టర్స్ అంతా బయట ఉంది, ప్యాంట్ దొరకట్లేదు. మా మమ్మీ ప్యాంట్ ఎక్కడ పెట్టిందో ఈ రోజు ఇంటికి వెళ్ళాక చూడాలి, టైం లేదని ఇంకా ఇదే వేసుకొని వచ్చిన. సో యూ గైస్ షుడ్ వేర్ రైడింగ్ గేర్ ఫర్ షూర్. ఈ రోజుకి ఇగ్నోర్ దిస్. సో గైస్, సో ఫైనలీ మనం మీటప్ పాయింట్కి వచ్చేసినాం, సైనిక్పురి. సో ఈ రోజు వీ హ్యావ్ GT క్లాసిక్ RR 310 R15 10R అండి. ఇది మిగతాలు ఐ డోంట్ నో నేమ్స్ అయితే ఇచ్చారు. సో జాయిన్ అవుతారో లేదో తెలియదు. తిను కూడా ఇప్పుడు జాయిన్ అయినాడు. రేవెన్ రైడా బ్రో, బాడీ టైమింగ్ క్రేజీ టైమింగ్ వచ్చింది, బయలుదేరుతుండే ఇప్పుడు. చలో. సో ఇక్కడ కొందరికి గ్లౌజ్, కొందరికి అవి లేవు. బట్ యా వీల్ స్లోలీ టెల్ దెమ్. ఇక్కడ అందరు ఇప్పటికిప్పుడే కొనలేరు కదా, వెళ్ళి వీల్ గో టెల్ దెమ్ కి ఇలా తీసుకోండి అని చెప్పి. ఇప్పుడైతే వీల్ గో హ్యాపీగా పీస్ఫుల్గా, బికాస్ అన్ని సూపర్ బైక్స్ కాదు, కొన్ని ఇప్పుడు క్లాసిక్ 350 అని పుట్అప్ చేయవు కదా. సో వాళ్ళ పేస్లోనే వెళ్ళి జస్ట్ హ్యాపీగా చిల్ రైడ్, విల్ గో హ్యావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ సేఫ్. వీడికి నాకు మాత్రమే బద్ధకం, వాడు కూడా దూరం వెళ్ళడం అవసరమా అంటుండు. ఇద్దరికి బద్ధకం పీక్స్లో ఉంది మాది. సో యా లెట్స్ గో బాయ్స్. అసలు రైడ్ స్టార్ట్ అయిందో లేదో గైజ్, ఆల్రెడీ ట్రాఫిక్ ఘోరంగా ఉంది. అది కూడా మరేమో వినాయక చవితి ప్లస్ సండే అన్న ట్రాఫిక్ అయింది. ఇదంతా మార్కెట్, పొద్దునే మార్కెట్ అయింది. అమ్మో జనాలు కూడా ఫుల్ ఉన్నారు ఇంత పొద్దున్న మార్కెట్లో. బాబా లిటరల్లీ బస్సాలు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళి సెల్ చేస్తారు, ప్లస్ ఇక్కడ కూడా వచ్చి కొనుక్కుంటారు అనుకుంటున్నా. బట్ వీ డోంట్ నో. ఇక్కడ జనరల్గా నైట్ పూట కూడా యాక్చువల్గా రష్ ఉంటుంది. నేను మొన్న ఎప్పుడో నైట్ కూడా సారీ మార్నింగ్ 4 o'clock ఏమో మా మమ్మీని పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది నైట్ పూట యాక్చువల్లీ. అసలు ఇది ఏంటిది 6:30 టైం, ఆల్రెడీ ఇంత ట్రాఫిక్. వావ్, వచ్చేటప్పుడు అయితే చచ్చిపోలేము. బాయ్స్ అసలు ఇప్పుడు గుంటల్లో వచ్చినాము, ప్యాచుల పైన ఆల్మోస్ట్ ఒక 2 kilometers ఏమో వచ్చినాము అనుకుంటా. ప్యాచ్లలో బ్యాక్ దంచేస్తుంది. బ్యాక్ నా సీట్ అయితే నా లెగ్స్ క్యామ్ బాబా చెప్తున్నా కదా. అరే ఏందిరా గుంటలయ్యి, ఏం గుంటలరా ఇక్కడ నుంచి ఏందో కానీ ఆ గుంటల్లో చచ్చిపోయినారా బాబు. నేను లిటరల్లీ డెడ్ అయిపోయినా. నేను వచ్చి పెడుతుండే నాకు ఎవరు అరే వాడికి ఏమైందిరా ఈరోజు, ఆగమాగం నడుతుంది క్లాసిక్. ఒక ఆంటీ వచ్చిందిరా, వాడు మొన్న ఇందాక ఒక ఆంటీ వచ్చింది, అక్కడెక్కడో ఆంటీ క్రాస్ చేస్తుంది, ఇక్కడ ఆగి ఇట్లా అంటుండు. ఏమైంది వీడికి? సో సౌరభ్ అన్న Insta 360 పెడుతుండు. అన్న Insta 360 ఫిట్ చేయగానే ఇంకా నుంచి రోడ్స్ బాగుంటాయి. హోప్ఫుల్లీ వెదర్ ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుంది. కొంచెం బ్రైట్ అయితే విజన్ బెటర్ అవుతుంది. ఇక్కడ నుంచి విల్ హ్యావ్ అని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ యాక్చువల్గా ఈ సూపర్ స్పోర్ట్స్ నడిపే మజా వస్తుంది. నాకు అసలు KLX చాలా టెంప్టింగ్ ఉంది బైక్, KLX 230. ఇదిగోండి ఇలాంటి రైడ్స్లలో ఇలా గ్రూప్ రైడ్స్ వెళ్తే ఎట్లైనా స్పీడ్ వెళ్ళలేము, బికాజ్ అన్ని బైక్స్ పుట్అప్ చేయవు కదా. అలాంటి టైంలో KLX వేసుకున్నామా, KLX తీసుకొని వచ్చినామా, క్రేజీ అంటే క్రేజీ మజా. ఫన్నీగా ఇదంతా ఎక్కించుకుంటూ దింపి ఎక్కించుకుంటూ నేను ఊరికే టైం పాస్ చేస్తుండే బాడీకి వెళ్ళి రెస్ట్ చేసుకునే టైంలో. KLX అంత సింపుల్ బండి, 136 kgs. నేను నిజం చెప్తున్నా, ట్రయల్ కోసం ఊరికి వెళ్ళి దింపి దీన్ని ఇలా ఎక్కించుకొని వస్తుండే. బట్ దీంతో ఏంటంటే GSX స్ట్రైట్ స్పీడింగ్ తప్ప ట్రాక్ మెయిన్. దానికి మించి మీరు జనరల్గా సండే
చేస్తుంది సూపర్ బైక్స్ తోటి హైవేస్ తప్ప మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఏం చేయలేరు. ఆఫ్ రోడింగ్ అంటారా, చేయాలనుకునేటప్పుడు చేయొచ్చు కానీ బట్ ఎంజాయ్ చేస్తూ ఆఫ్ రోడింగ్ చేయరు. దేర్ ఆర్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, హెడ్ ఏక్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ మీరు చేసేదే ఏదైతే ఆఫ్ రోడింగ్ బైక్స్ ఉంటాయో దాంతో చేస్తే మీకు ఇంకొక లెవెల్ ఆఫ్ ఫన్, పీస్ఫుల్ గా అది వేరే, అది ఇంకా ఎక్స్పీరియన్స్. ఏ బైక్ దానికి ది బెస్ట్. సో హైవేస్కి వెళ్తారా, ఇది ఆఫ్ రోడింగ్కి వెళ్తారా, KLX, టూరింగ్ చేస్తారా, ADV. సో దీస్ ఆర్ ద బైక్, దిస్ ఇస్ ద లైనప్ వీ హ్యావ్ టుడే. నడిపేటప్పుడు మాట్లాడుకుందాం. చలో గైస్, ఇప్పుడు యాక్చువల్ ఫన్ విత్ ద సూపర్ బైక్స్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆబ్వియస్లీ మేము అంత పుష్ చేయం, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ కాబట్టి. అసలు నేను ఒకప్పుడు వీళ్ళ స్టేజ్లో ఉంటుండే, అందరు నన్ను చూసుకున్న స్టేజ్లో. ఇప్పుడు మేమే అందరిని చూసుకోవాల్సిన స్టేజ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బైక్స్ సేఫ్ డిస్టెన్స్ ఉంచుకోమని చెప్పేసి ఆల్రెడీ చెప్పేసాం. ఈ మాత్రం డిస్టెన్స్ ఉంటేనే బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. సో అందరూ మంచి సేఫ్ డిస్టెన్స్ లోనే వస్తారు. వావ్, అసలు క్రేజీ గాలి కొడుతుంది ఇప్పుడు. ఏదో అసలు మెయిన్ ఏంటంటే మీరు చూస్తే స్కై, అటువైపు ఏమో సన్లైట్ ఉంది, ఇటువైపు అంతేమో డార్క్ స్కై ఉంది. పోండి పోండి పోండి, నేను వెనకాల వస్తా. చలో చలో చలో. ఒకప్పుడు వీళ్ళలో అమంగ్ ఇలానే ఉంటుండే, నేను కూడా వెనకాల ఉండి అన్న వాళ్ళతోటి, అన్న వాళ్ళ మాటలు వింటూ. ఇప్పుడు నేనే అన్న అవుతానని నేను అసలు కళలో కూడా అనుకోలే. బట్ వీ డోంట్ నో ఎప్పుడు ఏమవుతుంది అని. సో టుడే వీఆర్ హియర్, వీ హ్యావ్ వన్ గుడ్ కమ్యూనిటీ. మన వాళ్ళు యాక్చువల్గా చాలా రెస్పాన్సివ్ ఉంటారు. ఈరోజు నిన్న వర్షం పట్టింది, నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన చాలా మంది డ్రాప్ అవుతారని. బట్ జనరల్గా అయితే మన వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. 40 మెంబర్స్ అట్లా రిజిస్టర్ అవుతారు. బట్ మేము రైడ్ వేసి ఆల్మోస్ట్ 6 months అట్లా అయిపోయింది. సో దానివల్ల ఇన్యాక్టివ్ అయింది గ్రూప్. బట్ మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఈరోజు రైడ్ నాకు తెలిసి ఇలా ఈరోజు రైడ్ తర్వాత అనుకుంటారు చాలా మంది, అరే రైడ్కి వెళ్ళిపోయేది ఉండేరా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు యాక్చువల్గా రైడ్ వేస్తాం అది ఏదో ఎట్లా గట్లా క్యాన్సిల్ అవుతుంది అనుకుని ఉంటారు. జనరల్గా అదే అవుతుండే, వర్షము, సౌరభ్ అన్న బైక్ లేకపోవడము, అలా ఏదో ఒకటి క్యాన్సిల్ అవుతూనే ఉండే రైడ్. బట్ ఇప్పుడు ఫైనల్లీ రైడ్ అవుతుంది కాబట్టి ఐ ఫీల్ లైక్ గ్రూప్ వాళ్ళు నెక్స్ట్ రైడ్ నుంచి ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యి వస్తూ ఉంటారు. బాబా 10R సౌండ్, అది DB కిల్లర్తో ఉన్న లౌడ్ ఉంది. DB కిల్లర్ తీస్తే ఇంకా మీరు, నేను చెప్తున్నా ఈ 10Rని మీరు స్పెసిఫిక్గా వితౌట్ DB కిల్లర్ ఇన్ పర్సన్ వినాలి. టూ లోడ్ మీకు చెవులు పెయిన్ వస్తాయి, లిటరలీ పెయిన్. అండ్ కొద్దిసేపటి వరకు మీకు అంటుంటుంది. అసలు చాలా లౌడ్ ఉంది ఆ బండి. మనందరు పేస్ స్లో అయింది సంభవం. సో నేను జనరల్గా ఎప్పుడైనా కానివ్వండి ఇలా పుల్ ఇచ్చినప్పుడు ఇగోండి ఈ డిస్టెన్స్ ఉన్నప్పుడు బ్రేక్ చేస్తా. సో దాన్ని నాకు బ్రేక్స్ వాడకపోయినా ఇంజన్ బ్రేకింగ్ తోటైనా స్లో డౌన్ అవుతాడు బైక్. వీడు స్టాక్ ఎగ్జాస్ట్ కి షిఫ్ట్ అయ్యిండు. ఘోరంగా ఉండే బండి, స్మూత్ అయిందంట బైక్ అఫ్ కోర్స్, కానీ బండి సౌండ్ లేక అసలు ఎంత దారుణంగా ఉండే అంటే వాడి దెబ్బకి మళ్ళా వాడు AEW వేసేసుకున్నాడు. వీడిదైతే ఇంకా మాట్లాడక్కర్లే. వీడిది యాక్చువల్గా వీడి GT ఆల్మోస్ట్ 10R అంత లౌడ్ ఉంది తెలుసా. మనోడు ఏరోడైనమిక్స్ వాడుకుంటూ బైక్ ని చేంజ్ చేస్తున్నట్టున్నాడు. ఈరోజు రైల్లో అందరికన్నా హ్యాపీగా చిల్ అవ్వకుండా ఈడే వస్తాడు క్లాసిక్ పైన. క్రూజ్ చేయడమే, ఫుల్ క్రూజ్. ఈ రోడ్స్ ఎంత బాగున్నాయో. ఇగో ఇలాంటి టైంలోనే ఈ బైక్స్ లో చాలా మజా వస్తుంది. ఈ రోడ్స్ ఉండాలి మినిమం. మీకైతే విండ్ బ్లాస్ట్ కొట్టేస్తూ ఉంటుంది, ఎందుకంటే నాకే చెవులు మోగిపోతున్నాయి. సో ఆబ్వియస్లీ మీకు కూడా గట్టిగానే కొడుతుంది ఇప్పుడు విండ్ బ్లాస్ట్. సేమ్ రైడ్ ఏప్రిల్గా కొన్నప్పుడు ఫస్ట్ రైడ్ వేసాము. బండి ఇక్కడే హ్యాపీ ఫోటోస్ తీసాను. అసలు ఇక్కడ హ్యాపీ, ఐ వాజ్ లిటరలీ అడ్మైరింగ్ ఏప్రిల్ అని. బ్రో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది బ్రో చూడటానికి అని చెప్పేసి. ఫస్ట్ రైడ్ ఏప్రిల్ అది ఇదే. అమ్మా బాబోయ్, అమ్మ బాబోయ్. ఏవో ఇలాంటి బంప్స్ ఎక్కడ వస్తాయనే నేను నా స్పేస్ చాలా స్లో ఉంచుకుంటా. ఏ మోడ్లో ఉన్నావు ఏమ్మా? నేను కూడా Bలో ఉన్నా, 60లో ఉన్నా. సెకండా? చలో. మెంటల్ ఉంది ఇది. సెకండ్ గేర్లో వెళ్ళిపోతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేద్దాము, నువ్వు ఫస్ట్లో ఉండు, నేను సెకండ్లోనే ఉంటా. అప్పుడు ఏమైనా అవుతుందా చూద్దాం. ఓకే, ఫస్ట్ గేర్ నువ్వు, నేను సెకండ్ గేర్ 60. ఓకే, రెడీ? 3, 2, 1 గో. అది ఫస్ట్ గేర్, ఇది సెకండ్ గేర్. అయినా గుంజేస్తుంది. అదే సెకండ్ గేర్లో మళ్ళీ 2 మీడియంలోనే ఉన్నాయి. అది ఇంకో హైలైట్. Bలోనే ఉంది. 10R స్టాక్ ట్యూన్ సెట్ కాదు, ఎప్పుడైనా దాన్ని ట్యూన్ చేయాల్సిందే. నువ్వు మెల్లగా టైం తీసుకొని అయినా దాన్ని ట్యూన్ చేయి, క్రేజీ సెట్ అయిపోతుంది. అదే అది ఉంటుందిలే. వీలీ కొట్టేస్తుంది. 10R కావాసాకిలో అదొకటే. ఆవు అంటే వీలీ కొడుతుంది. గైస్ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఇవ్వండి రోడ్స్ లోని కర్వ్స్ చాలు మీ బైక్ బ్యాలెన్స్ అంతా లేపేయడానికి. సో ఎప్పుడైనా మీరు కార్నరింగ్ చేస్తున్నారంటే నాట్ ప్రిఫర్డ్ ఆన్ దీస్ రోడ్స్. ట్రాక్ వచ్చేయండి, యూ డూ కార్నరింగ్, నీ కూడా డౌన్ చేసుకోండి, పండగ చేసుకోండి, కానీ ఇక్కడ అంతా వేస్ట్ కొట్టి అసలు ఆ ఫీల్ లేదు, ఆ రోడ్డు లేదు. ఏంటంటే మా వాళ్ళు బాగా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి అందరూ స్పేస్లలో కొట్టుకుంటూ అది యాక్చువల్గా అక్కడే ఉంది, మేము ముందుకు వచ్చేసినాం. ఇప్పుడు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి మనం. సో యూటర్న్ తీసుకొని పోవాలి. బా నా లెగ్స్ అన్ని వైబ్రేట్ అవుతున్నాయి. ముందెళ్ళి యూటర్న్ తీసుకోవాలి, మనం దాటినాం. లెగ్స్ గిగ్స్ అంతా వైబ్రేట్ అవుతుంది, ఎందుకంటే మేము వచ్చిన ఆ స్పీడ్లో మొత్తం వైబ్రేషన్స్ ఉండే బైక్ కూడా నాది. చలో ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనకాలకి వెళ్ళాలి. బేసిక్గా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం, యాదగిరిగుట్ట హెలిప్యాడ్. దాని తర్వాత మొత్తం వెదర్ ఇంకా స్టిల్ సపోర్టివ్గా బాగుంటే అక్కడ నుంచి ఇంకోటి ఏదో ప్లేస్ ఉందంట, అక్కడ లేక్ వ్యూ అదంతా నెక్స్ట్ అటు వెళ్తాం. కొద్దిగా వీలు కొడదాం అంటే టర్న్స్ వచ్చేసినాయి, కొద్దిగా స్ట్రైట్ రోడ్ రాని అప్పుడు ట్రై చేద్దాం. నేను మా వాళ్ళు కొందరు వెనకాల ఉండిపోయారు కదా, వాళ్ళు మ్యాప్స్ పెట్టుకొని వస్తారు అనుకున్నాము, వాళ్ళు కూడా ఇప్పుడే ఇట్లా కొట్టిర్రంట. సో వాళ్ళకి ఒకసారి కాల్ చేసేసి యూటర్న్ తీసుకోమని చెప్పాలి. సో ఎన్ఫీల్డ్ ఇంకా పచ్చి కొంచెం స్లో స్పేస్లో వస్తుండే. R15 వీళ్ళందరూ మాతో పుట్టప్ చేసుకుంటూ వచ్చేసారు. సో వాళ్ళిద్దరు ఉన్నారు కదా అని మేము కూడా ఇంకా ముందుకు వచ్చినాం. కొద్దిగా జనరల్లీ అయితే తీసుకొస్తాము, కాకపోతే ఇంకా సండే సమ్టైమ్స్ వీ ఆల్సో వాంట్ హ్యావ్ ఫన్. పెద్ద గ్రూప్ ఉందంటే 1000% మేము ఇంకా స్లో డౌన్ అవుతుండే. చిన్న గ్రూపే కదా, ఎంత ఒక 8 members 10 members ఉన్నాం. సో అంత స్లో తలుచుకోలే. వీఆర్ డూయింగ్ గుడ్ 3 digit స్పీడ్స్, బట్ వెరీ కంట్రోల్డ్ స్పీడ్స్ అనమాట. సో ప్రాబ్లం లేదు, బికాజ్ మాకు జీటీస్ ఉండే ఫ్రంట్లో టు టెల్ ఎనీథింగ్ ఉందా అని చెప్పేసి నేను సౌరభన్న మంచిగా ఫుల్ ఇచ్చుకుంటూ కొద్దిగా టైం పాస్ చేసినాం. ఇప్పుడైతే ఎందుకంటే చూడండి ఇట్లంతా క్రేజీ ఎండ, అటంతా వర్షం పడే వైపు ఉంది, సిటీ వైపు. సో నేనేమనుకుంటున్నా అంటే వెళ్ళి ఆ హెలిప్యాడ్ ఎంజాయ్ చేసేసి దాని తర్వాత పోయి తినేసి స్టార్ట్ అయిపోదాం అని నా ఫీలింగ్. బట్ వీళ్ళు అటు నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుదామని అంటున్నారు. లెట్స్ సీ. నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్న జోన్లో ఉన్న. బేసిక్గా చెప్పాలంటే ఈరోజు కొంచెం బద్ధకం ఉంది. నిన్న తడిచి మీరు కామెంట్ చేయండి ఒకసారి, మీరు ఎప్పుడైనా ఇట్లా వాటర్లో తడిచాక మీకు ఇట్లా లేచి ఇట్లా రైడ్కి ఇట్లా వెళ్ళబుద్ధి అవుతుందా, లేదా బద్ధకం అవుతుందా, పంచిగా డ్రెస్ తీసుకుందాం అనేసి అనేది. ఈడు సిద్ధార్థ్ వెళ్ళిపోయింది ఇప్పుడు, ఆడక్కడ ఈడు సిద్ధార్థ్ బయలుదేరుతురా. రోడ్స్ ఉన్న ప్యాచులకి వీలి కొడతామంటే కూడా నాకు భయం వేస్తుంది, అట్లున్నాయి ప్యాచులుగా. రేర్ వీల్ ఇట్లా అవుతుంది అంత ప్యాచ్లోనే. వీలి కొట్టడంగా వీలి మంచి రోడ్లో కొట్టచ్చులే. ఇప్పుడు మంచిగా సీ మోడ్లో పెట్టి చిల్లేద్దాం. ఇలాంటి రోడ్ ఇదే చూసారా. బేసిక్గా ఇప్పుడు ఈ బైక్ ఉంది, నేను తలుచుకొని ఉంటే ఈజీగా వీలు కొట్టి వెళ్ళిపోవచ్చు. కాకపోతే నన్ను రిస్ట్రిక్ట్ చేసుకున్నా నేను, వద్దులే ఎందుకు స్టంట్ ఏదన్నా, వెంటనే ప్యాచ్ ఉంది, దరిద్రం ప్యాచ్. సో దట్స్ వై యూ నీడ్ టు కీప్ యువర్ పేస్ లో. సో బాయ్స్ వీఆర్ హియర్ యాదగిరిగుట్ట. ఇలాంటి రోడ్స్ నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇలాంటివి ఏమైనా చేయాలంటే. సో చూడండి కర్వ్స్ అంతా. ఈ రోడ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా యాదగిరిగుట్టలో. నేను సౌరభ్ అన్నది ఇన్స్టా 360 పడేసింది ఇక్కడే. చలో మనకు ఒక మంచి రీల్ కోసం ఒక ఫుటేజ్ వచ్చింది. వాడి తీసే ఫుటేజ్లో నేను చాలా రీల్స్లో వాడుకుంటున్నా తెలుసా. వస్తుంది ఇదంతా. అరే అసలు బైక్ సీట్ పెట్టుకొని కూడా కూర్చోవచ్చు కొద్దిసేపు, ఊరికే చిల్ అవుతూ. ఐ విష్ ఐ గాట్ మై హైడ్రేషన్ బ్లాడర్. నాకు చాలా దాహం అవుతుంది, బ్లాడర్ తెచ్చుకునేది ఉండే. ఎక్కడన్నా వాటర్ దొరికితే తీసుకుందాం. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి, సో నాకు థ్రోట్ కొంచెం డ్రై అవుతుంది. ప్లస్ ఐ హ్యావ్ టు బ్లాగ్. సో మాట్లాడుతానే అది ఇంకా డ్రై అవుతుంది, అది ప్రాబ్లం. వంగి ఇట్లా కొట్టినానో లేదా దోమ వచ్చి నా మొగాన్ని గుద్దింది. ఇవి సగం విజన్. ఇదేందో హైలైట్ దోమలది క్రేజ్ ఏమనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ మన ఐ సైట్ ఎక్కడైతే వెళ్తుందో వచ్చి అక్కడే వస్తాయి. దాని అమ్మ అదేందో అర్థమే కాదు. ఏప్రిల్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడైతే ఇది టూ మచ్ పవర్ కదా కంట్రోల్ చేయడానికి. ఏప్రిల్ అయితే ఇక్కడ మస్తు ఆడుకున్నావు కవర్స్, అదంతా మస్తు చిల్లేనా. నేను సౌరవ్ అన్నది ఇన్స్టా 360 స్టిక్ ఇన్స్టా పడేసింది కూడా ఇక్కడ ఈ రోడ్స్ లోనే సమ్వేర్. చూడండి అసలు ఇక్కడ నుంచి బా ఏమైనా కట్టారు అసలు. అది చూడండి మొత్తం గ్రాస్ గార్డెన్ ఏరియా అంతా. బాబా ప్లస్ రోడ్స్ కూడా ఇక్కడ యాక్చువల్లీ చాలా బెటర్. బాబా ఏం తిప్పుతున్నారు అసలు. ఇప్పుడు ఇందాక ఒక బస్ అడితే ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ ఆటోడు. నేను ఇలా చిన్న విలేజ్ లోకి ఎంటర్ అయిపోయినా సీ మోడ్ లో పెట్టేసిన నేను సైలెంట్ గా. ఎంత పవర్ కట్ ఆఫ్ అయితే అంత బెటర్ నాకు అని. ఇప్పుడు వీల్ హ్యావ్ మోర్ లైక్ 600cc బైక్ పవర్. సో పీస్ఫుల్ గా వీ కెన్ రైడ్ అండ్ లీన్ అంటే అంత లీన్ కాదులేండి, బట్ ఎంతో కొంత లీన్ చేయొచ్చు. అసలు ఏంది కొత్తగా వెళ్తుంది రూట్ అంతా. ఇది వెళ్ళాం
ఈరోజు ఆఫ్ రోడే అయిపోయింది, దరిద్రపు రోడ్లు అయిపోయింది, స్పీడింగ్ అయిపోయింది, వీలీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఫుడ్ తిని ఇంటికి వెళ్ళడం ఒకటే మిగిలిపోయింది. నాకు తప్పు రూట్ వచ్చినామా అని చిన్న డౌట్. ఇదేంది ఇది, ఇక్కడ కూడా బాగానే జనాలు ఉన్నారు పొద్దున సండే కదా, సో జనాలు కూడా ఇలానే వచ్చి ఉంటారు. ఇటు కూడా రోడ్డు క్లోజ్. నేను ఇది టూరిస్ట్లకి విజిటింగ్ కి అనుకున్నా, కానీ ఇక్కడ ఇల్లులు ఉంటాయని ఎక్స్పెక్టే చేయలేదు. ఈ మధ్య సూపర్ బైక్ చిమ్టూ ప్రోస్ చాలా సతాయిచ్చేస్తున్నాయి. అబ్బా అంటున్నా ఇటు వచ్చినట్టు గుర్తు స్లైట్ గా. ఆ ముందు రోడ్ ఎస్ అప్పుడు ఏప్రిల్ అయితే ఇక్కడే దిగడానికి దమ్ అయిపోయింది నాకు. వెనకాల రే రే జీటీస్ ఇటు రండి. ఇది ఎగ్జిట్ నాకు గుర్తున్నంత. దిగోండి అక్కడ ఉంది ఎక్కేది. అక్కడ నుంచి అలా రాదు, అటువైపు హెలిప్యాడ్ సమ్వేర్. చలో వచ్చేస్తున్నారు వీళ్ళు కూడా. చలో ఇప్పుడు గౌజ్ వస్తాయి గౌజ్ ఇక్కడ మొత్తం, కానీ మట్టి ఉంటుంది. అది తలనొప్పి. ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళినా వాటర్. చూసుకో టైర్స్ కొద్దిగా పెట్టున్నాయి. సో చూడండి టైట్ కార్నర్స్ ఇది. కానీ ఇక్కడ పైకి వెళ్ళినాక మీకు వ్యూ చూపిస్తా. పైనుంచి వ్యూ యాక్చువల్గా బాగుంటుంది. చూడండి మట్టి. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఎక్కువ దొరికింది కదా ఛాన్స్ అని లీన్ కొట్టి పడకపోతే చాలు. వీళ్ళ మీద డౌటే నాకు. చాలా దగ్గర ఏమవుతుంది అంటే సూపర్ బైక్స్ ఎంత లీన్ చేస్తుందో వేరే బైక్స్ కూడా అంతే లీన్ చేయడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. బికాస్ ఈ బైక్స్ తయారు చేసిన మొత్తం R&D ఫ్రమ్ MotoGP, ఆ బైక్స్ అలా కాదు. సో సేమ్ పేస్ లో మీరు లీన్ చేయడానికి ట్రై చేస్తే కథం కింద పడతారు. చాలా వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఇలా సూపర్ బైక్స్ ని చేంజ్ చేసుకుంటూ పడడం. సో బీ సేఫ్. మీరు మీ పేస్ లో కొట్టండి లీన్ కావాలంటే, కానీ ఈ సూపర్ బైక్స్ వీళ్ళతో పుట్టప్ చేయకుండా ఉండండి. ఏ క్లాస్ బైక్స్ ఆ క్లాస్ తో కొట్టడమే మచ్ బెటర్. అవును సౌరభాన్ చూడండి సర్కిల్ కొడుతుండు. ఫ్యూల్ ఎక్కువ మైలేజ్ ఎక్కువ ఇస్తున్నట్టుంది బండి. సర్కిల్ కొడుతున్నాడు. నేను ఎత్తి రావుతా. నాకు అంత సర్కిల్స్ కొట్టాలని లేదు ప్రస్తుతానికి. అరే అందరు సర్కిల్ కొడుతున్నారు ఏంట్రా? ఏంద్రా ఇది ఏదైనా గేమ్ ఆరా? అందరం కొడదాం రండి కూర్చొని. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ గాయ్స్. బా ఇక్కడ చైర్ తెచ్చి ADVs పైన వచ్చి చైర్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని జ్యూసులు తెచ్చుకొని చూస్తూ కొద్దిసేపు కూర్చొని చిల్లవచ్చు. ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నా బైక్, బట్ ఎక్కుద్దా లేదా? Yes, ఎక్కింది బ్రో. లెట్స్ పుట్ దిస్ ఫ్లైట్ ఆన్ హెలిప్యాడ్. yes. వా ఏమైనా ఉందా? నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్. లెట్స్ టేక్ ఫ్యూ ఫోటోస్. లవ్లీ క్రేజీ. బా బ్యూటీ. అసలు దాని ప్రెజెన్స్ చూస్తున్నారా? దాని స్టాండ్స్ బ్రో. నో వర్డ్స్. బ్యూటిఫుల్ జాపనీస్ బ్రో, బ్యూటిఫుల్. అక్కడికి వెళ్ళి దూరం నుంచి కూడా కొద్దిగా చూద్దాం. బా క్రేజీ బైక్. లవ్లీ. ఇంకొక స్నాప్ కూడా తీసుకొని పెట్టుకుందాం. బ్యూటిఫుల్. చూద్దాం 10R కూడా ఎక్కించి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏది ఉంటే 10R కూడా అక్కడ ఎక్కిద్దాం. ఆగండి తీసుకుపోదాం దాన్ని కూడా. ఇది కూడా ఎక్కిచ్చేస్తా. వా ఏం పడ్డది గేరు ఫట్ అనుకుంటూ. దీని క్లచ్ థ్రాటిల్ అయితే ఏం స్మూత్ ఉంది తెలుసా? బా జిక్సర్ నట్టు చూడండి అసలు. ఓకే బా నా బండి నాకు చూస్తుంటే ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. న్యూట్రల్లో పట్టదా? ఓకే. అసలు అది ఎట్లున్నాయి చూడు, 2 బండ్లు. బా 2 జాపనీస్ బీస్. లవ్లీ. చాలు, ఇది చాలు. సాటిస్ఫైడ్. ఈ వ్యూ చాలు. నాకు పంపి పెడదాం యూట్యూబ్లో. ఏది జిక్సర్ అంటున్నావా? జిక్సర్ స్ట్రేటా? ఆగు అదే చేస్తా. బెస్ట్ అది లైన్ తెలుస్తుంది అట్లీస్ట్. ఈ ప్లాస్టిక్ డబ్బా అంట ఈ ఫ్రెండ్స్. సో జడ్జ్ చేయకండి. చిన్న బండి అనేసి ఏం గెలకట్లేదు. జోక్స్. ఈయన సరే వీడేదో యాంగిల్లో వీడియోలు తీసుకుంటున్నాడు. తీసుకొని ఇద్దాం. మొత్తం బన్నీని వేసుకొని మొత్తం ఫోటోలు వీడియోలు తీస్తాం. నేను కూడా గేర్ తీసేసి వస్తా. విల్ షిఫ్ట్ టు మై ఫోన్. షార్ట్ చూద్దాం. బన్నీన్ మ్యాన్. అలా చూడండి. క్రేజీ బ్యూటిఫుల్. ఎస్పెషల్ ఆ వెదర్ కి క్రేజీ సెట్ అయింది. హెయిర్ ని ఇగ్నోర్ చేసేయండి, గాలి ఆగట్లేదు.
బట్ నాకు సంహౌ నేను సౌరభ్ ఎప్పుడైనా రైడ్ వేసినప్పుడు కూడా మా ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. దీని కలర్కి దాని కలర్కి ఎందుకు సంహౌ మ్యాచ్ అవుతుంది, ఆ కాంట్రాస్ట్ మ్యాచ్ అవుతుంది. లైక్ 2 డిఫరెంట్ సూపర్ బైక్స్ ఉన్నట్టు. జనరల్గా అది వేరే బ్లాక్ కలర్ వేరే ఏదైనా కలర్ ఉంటే ఐ డోంట్ థింక్ అంత మ్యాచ్ అయ్యేది. బట్ ఇట్ ఫీల్స్ 2 బిగ్ బైక్స్ వస్తున్నాయి, 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. కామెంట్ ఆన్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది, అవునా కాదా అని చెప్పి. అది ఫ్యాట్ ఉంటుంది, ఇది చాలా స్లిక్ అండ్ షార్ప్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరూ మన వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి. సో యా, ఇంకా కొన్ని రీల్స్కి మంచి షార్ట్స్ తీసుకునేసి వీళ్ళు పోస్ట్ సమ్ రీల్స్. నువ్వు వీడియోలు రీళ్ళు కావాలి, నువ్వు తీస్తూ ఉండు వీడియో. ఒక రీల్ వెనకాల ఉండే కష్టం చూపిస్తాను చూడండి. వాడు రైడింగ్ గేర్ వేసుకొని బనీన్ వేసుకొని కూర్చొని ఇక్కడ నుంచి టెంపుల్ కూడా చూడండి. అసలు దిస్ ఈజ్ వన్ గుడ్ ప్లేస్. యాక్చువల్గా ఏడీవీస్ పైన ఏమైనా వచ్చినప్పుడు సామాన్లు తీసుకొని ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. పీస్ఫుల్ ప్లేస్ ఇది, ఎవరు లేరు కూడా. మంచిగా జ్యూసులు సమ్ స్నాక్స్ తెచ్చుకొని కూర్చొని ఉంటే బాగుండు. యాక్చువల్లీ ఆకలేస్తుంది ఇక్కడ. తర్వాత ఫస్ట్ ఫుడ్కే పోవాలా, ఇవి తర్వాత వేరేది డిసైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్కి వెళ్ళిపోదాం. నాకైతే ఘోరం ఆకలేస్తుంది, ప్లస్ 7 మంది గడికి కూడా ఆకలేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ వీలీ వీడియోస్ ఏమైనా ట్రై చేయొచ్చు. వీ కెన్ ట్రై సమ్ వీలీ వీడియోస్. లెట్స్ సీ. ఎక్సైటెడ్గా వస్తున్నాడు. లెట్స్ సీ వీడియో షాట్. బాబా అరే నేను వెనకాల నేను వెళ్తాను నడుచుకుంటూ బ్లాగ్ తీసుకుంటూ. ఐ షో యూ వ్యూ ఇక్కడ నుంచి. దిస్ ఇస్ ద వ్యూ. ఈ వ్యూస్ కోసం అప్పుడప్పుడు యాక్చువల్లీ మన బైక్ అక్కడ ఎట్లా వెళ్తారో తెలియదు. అటు వెళ్తే ఇట్లా వెళ్ళి బైక్ ఏదైనా వీడియో తీసుకుంటాం. లిటరలీ ఇట్లా తీయాలి ఎవరైనా. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ద మైక్ కెన్ ఆల్సో క్యాప్చర్ దట్. మన వాళ్ళందరూ చిల్ అవుతారు అక్కడ. సో ఇదే రైడ్స్లో వెన్ యూ కమ్ గైస్ కెన్ చిల్, మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలానే ఎక్కువ క్లోజ్ అవుతారు. అలానే ఇంకెక్కువ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. దీని తర్వాత తిండికే పోదాం సీదా. నాకైతే ఆకలేస్తుంది. నాకైతే ఇక్కడ అయిపోయాక వెళ్దాంలే. ఇక్కడ అయిపోయినాక వెళ్ళి తిందామని. అందరు ఒకటే కోరుకోండి, వర్షం పడద్దు. గైస్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి ముఖం గుర్తుపెట్టుకోండి. పడదన్నారు కదా, నాకు నా దరిద్రంపై నాకు మస్తు క్లారిటీ ఉంది. నిన్న మీ ఇంట్లో కూడా నిన్న పడదన్నావు. నైట్ పడ్డది. నేను బైక్ తీసానా వర్షం పడాల్సిందే. అరే నిన్న వర్షమే లేకుండేరా వెదర్ ప్రకారం. సౌరభాన్ని ఇంటికి వెళ్ళినా చినుకు స్టార్ట్ అయింది. చినుకు పడుతుంది అంటే కాదు పైన కుక్కుంది, అది నోట్లోంచి ఏమైనా వేసిందేమో అనుకున్నాడు. సరే అదేంటే స్టార్ట్ వర్షం. అక్కడ ఇరుక్కున్నా. అందుకే ఈరోజు రైడ్ నేను పై హాఫ్ ఆన్ ఉండే తడుచుకుంటూ ఇంటికి వచ్చిన. బ్లాక్ వైజర్ ఉండి అది ఓపెన్ చేసిన, మొత్తం ముఖాన్ని కొట్టుకుంటూ వచ్చిన. నేను చచ్చిపోవడం. ఈ బండికి ఆన్ ద వేలో చిన్న క్రాష్ అయింది. మనోడు బస్సు సడన్గా తిరగగానే హ్యాండ్కి ఇక్కడ తగిలింది. బ్లడ్ చూడండి అసలు, మొత్తం బైక్ అంతా బ్లడ్. అందుకే అంట మన రోడ్లను నమ్ముకోలేమని చెప్పేసి. సడన్గా టర్న్ తీస్తారు, అది చేతికి తగులుతుంది, ఇలా బ్లడ్. దిస్ ఈజ్ వై ఐ సే డోంట్ పుష్. మాకు ఇప్పుడు చెప్తున్నాడు బ్రో, ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగి చేసుకొని వచ్చిన, అందుకే డిలే అయింది అని చెప్పేసి. లక్కీలీ హీ సేఫ్, ఎవ్రీథింగ్ గుడ్, క్లీన్. సో మీరు ఎప్పుడైనా రైడ్కి వచ్చినా ఏం చేస్తున్నా, ట్రై మోస్ట్లీ నాట్ టు ఓవర్టేక్ బస్సెస్ ఆర్ ఎనీథింగ్. కొంచెం చూసుకొని కొట్టండి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఇట్లాంటిది అయితే. లక్కీలీ సేఫ్. బట్ మీరు ఎప్పుడైనా రైడ్కి ఇట్లా వెళ్తున్నారంటే చాలా సెక్యూర్గా, చాలా జాగ్రత్తగా ఆలోచించి పోండి. లేదంటే దిస్ ఈజ్ సంథింగ్ ఇట్ కీప్స్ రిపీటింగ్ మన దగ్గర. సో జాగ్రత్త. అసలు బ్లడ్ అసలు ఆ బైక్ పైన బ్లడ్ చూసిరా ఎంత పడ్డదో ఘోరంగా, అంటే ఎంత డీప్ కట్ అయి ఉంటుంది. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళినాక ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఆల్రెడీ వేసుకున్నాడు, బెటర్. ఫస్ట్ ఎయిడ్ వేసుకోవడం బెటర్. ఇంకా వీడేంది బర్న్అవుట్ కొడుతున్నాడా, ఏం చేస్తున్నాడు బర్న్అవుటా చూద్దాం. కింద పడేస్తే కంటెంట్ రా. అదే తమ్నేల్ కూడా పెట్టేద్దాం, కింద పడేటట్టు. వీడి బైక్ స్టంట్ అయిపోతున్నాడు, చూద్దాం. గడ్డే కాబట్టి ఏం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నారా? తగులితే తగిలిందిరా, పోతే పోయింది అపాచి. బర్రెలా ఉంటుంది అది, అదొక తలనొప్పి. 615 వెళ్ళిపోతాయి ధూమ్ ధూమ్. బండి పెట్టుగాడి వద్దు అంటుండే బండి అలాంటిది. అరే జనరల్గా అందరు అటే చేస్తారు, నువ్వు ఒక్కడే వీడొక్కడే విచిత్రంగా ఇటు చేసిండు. జనరల్గా అందరు అటే చేస్తారు. అయిపోయింది అయిపోయింది నువ్వు రిస్క్ అవసరమా అని రిస్క్ చేస్తూనే ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ భయ్యా. అరే ఆల్మోస్ట్ అనుకున్నారా, జస్ట్ లో మిస్ రా కంటెంట్. షెట్ ఇప్పుడు సౌరభ్ అన్న టైం. వాడు అనుకుంటుండు ఎందుకు ఇచ్చినా హ్యాపీగా. ఎంత తిరిగింది?
టెన్నర్ బాయ్ వీడు మళ్ళీ క్లాస్ వదిలేసిండు పైకి ఎక్కించేటప్పుడు. సరే వీడి బైక్ తోడికి ఎక్కువ కంట్రోల్ ఉండాలి. లెట్స్ ఏం చేస్తాడు బైక్. పడేస్తే పడేరా, అదే ఫన్. ఇక్కడ పడినా ఏం కాదు. పవర్స్ వాడు థ్రాటిల్ ఆపేస్తున్నాడు. థ్రాటిల్ ఎప్పుడైతే ఆపుతావో మళ్ళీ లేస్తుంది బైక్ ఆటోమేటిక్గా పైకి. థ్రాటిల్ కంటిన్యూస్ ఉండాలి. ఎస్, అది అర్థమైందా? థ్రాటిల్ వదలకూడదు, భయం వేస్తుంది మళ్ళీ బండి పడుతుందని. వీడు పడేదాకా ఉన్నాడు అంతే. అదే ఫైనలీ గైస్ క్రాష్డ్. బ్రో నీ బ్లడ్ డొనేట్ చేయకొద్దిగా అలా అలా చెల్లు. అసలు ఒక ఫోటోషూట్ కోసం ఎగ్జిక్యూషన్ చూడండి. ప్రాప్ సెట్ చేస్తున్నాడు, ఒక డైరెక్షన్, ఒక విజన్, ఒకడు బైక్ తెస్తున్నాడు, ఒకడు కెమెరా పట్టుకొని రెడీ ఉన్నాడు. అదొక ఫోటో తీసేసి దాని ఒక స్టోరీని పెడతారా? నాకు డౌటే. చూద్దాం, 10 స్టోరీలు పెడతారంట ఈ బైక్స్ అన్ని పెట్టి. లెట్స్ సీ. అందరిది ఎక్కి స్పేస్ ఉండదేమో. లాస్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్, ముందు రాయల్ ఎన్ఫీల్డ్ కాన్వే. వాడిది ఆన్ స్పాట్ ఎడిటింగ్ చూపిస్తాం. అది రా వీడియోది. ముందు చెప్తున్నా, కామెంట్స్ ఎవడు చిన్న బైక్ అని చూపు ఎవడేం లేదు, జస్ట్ జోక్ అది. వీడియో కూడా తీసి ఎడిట్ కూడా చేశాడు వాడు క్యాబ్ లో. లెట్ మీ షో యు సంథింగ్ అందరు చేసి అందరు నవ్వు కూడా వెళ్ళిపోతారు కదా, అది రీక్రియేట్ చేయాలా. దాని తర్వాత అది పెట్టు. చూద్దాం. అవద్దు సౌరభాన్ వెళ్ళని ఆగు, నేను వెళ్తా. వెళ్ళాక సౌరభాన్ నేను చూస్తా పైనుంచి. వస్తుంది రోడ్. విల్ గో చెక్ ఇట్ అవుట్. చాలా క్రేజీ ఉండే ఈ రోడ్. ఇప్పుడే వీళ్ళు వెళ్ళిర్రు చూడ్డానికి పైనుంచి. ఇప్పుడు ఫుటేజ్ వస్తుంది నెక్స్ట్ లెవెల్. పాప్స్ అండ్ క్రాకిల్స్. వావ్ బ్రో, పోలీసు వాళ్ళు జంప్ అయిపోయి ఇక్కడ నుంచి. మనం ఎంత జల్దీ అయితే అంత జల్దీ. బాయ్స్ ఆన్ ద గో, రన్ బాయ్స్. జల్దీ 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 జల్దీ. రే రే రే, గేర్ 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 గేర్. పద పద, పోలీసు వాళ్ళు వస్తారు. ఫోన్ నా ఫోన్ రా రే. ఉరుకోరు జల్దీ రా. అరే నిజంగా ఉన్నారా? పద జల్దీ. జల్దీ 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 వేసుకో. వాళ్ళు రెడీగా ఉన్నారా? ఏం ఉరుకుతారు. పద 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 పద. ఎంతమంది వస్తారో అంటారండి ఫస్ట్ అయితే. అరే నాతో కొందరు రండి. ఎంత అక్కడ ఎక్కువ మంది ఉండకుండా వేరే గ్రూప్ సార్ అన్న అట్లీస్ట్ ఇప్పుడు నా సౌండ్ దానికి. అందుకని నేను జంప్ అయిపోతున్నా. మనం బేసిక్ గా సౌండే చేసామనుకోండి, అంత ఇట్లా స్పీడింగ్ ఏం చేయలేదు. బట్ స్టిల్ యా, వి నెవర్ నో, దేర్ ఇస్ సంథింగ్ దేర్ అప్ టు ఆల్వేస్. సూపర్ బైక్ ఉండమే క్రైమ్ లా ఉంది. ఏమైనా అడ్వెంచరస్ రైడా, ఏమైనా అడ్వెంచరస్ రైడా. ఆ జీటీ సౌండ్ లోకి వచ్చేసి ఉంటారు వీళ్ళు మెయిన్ గా. నేను ఏదో వెళ్ళిపోతున్నా హీరో లేక, నాకు రూట్ తెలియదు. అది ఇంకొక పెద్ద క్లాసిక్. పదండి పదండి పదండి. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోనికి చూస్తారో లేదో తెలియదు. బట్ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ అయితే ఉండే. సో బెటర్ టు జంప్, లేదంటే సోది అవుతుంది. ఎగ్జాస్ట్ లౌడ్ ఉంటే క్రైమ్ బ్రో. ఇటే వెళ్ళిపోలే ఎందుకు కొంపదీసి వే యూటర్న్. అసలు పోలీస్ అనగానే అందరికైనా బెస్ట్ రియాక్షన్ ఏమంది ఉండే, వాడు సీదా గాల్లోకి దూకిండు. నా ఫోన్ వాడు ఎక్కడో జోబులో పెట్టేసుకుని ఉరికేస్తాడు. అసలు ఏ లేన్లో వెళ్తున్నామో కూడా అర్థమైతలేదు. ఈ కార్లు ఇటు వచ్చినాయి, అటు ఇంకొక లేన్ ఉంది. మనం రాంగ్ రూట్లోనే ఉన్నాం. పెద్ద కన్ఫ్యూజన్. నేను ఇంకా అటు క్లోజ్ ఉందేమో కన్స్ట్రక్షన్ అనుకున్నా. ఓరిదేనమ్మా ఇక్కడ క్లోజా? నాకెందుకో అటుకాక ఇటుకాక పోలీసులదే దొరికిపోయేలాగానే ఉన్నాం. ఏమా రే రే సిద్ధార్థ్,
ఇటు 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 ఎంత తిరిగింది వేస్టా అటు నుంచి ఇంకా ఫాస్ట్ వచ్చేటంగా ఫస్ట్ యాదగిరి గుట్ట ఎంత జల్దీ ఎస్కేప్ అయితే అంత బెటర్. మెయిన్ ఏంటంటే సూపర్ బైక్స్ కదా పట్టుకొని ఇంకా సోది అవుతుంది. ప్లస్ ఎక్కువ ఏంది మనీ ఇచ్చేదాకా అది సెటిల్ అవ్వదు. నాకు ఇప్పుడు ఆ గోల్ వద్దు. గ్రూప్ ఉన్నప్పుడు నేను సౌరభ్ నిద్ర మెరుక్కుంటాం. అంతదని ఇంకోటి జీటీస్ కూడా ఎగ్జాస్ట్ ఉన్నాయి. సో దొరికింది ఛాన్స్ అని అందరినీ పట్టుకుంటారు. జీటీస్ చెప్తున్నా కదా నా బండి అయినా నాకు తెలిసి పోలీసు పట్టించుకుంటాడు ఉంటాడు. కానీ జీటీ సౌండ్ విన్నాకే పక్క లౌడ్ ఎగ్జాస్ట్ పట్టుకోండి బాయ్ అని ఉంటాడు. నైస్ బ్రో వాడే థ్రిల్లింగ్ ఎస్కేపా మేజ్ లాగా అటు ఇటు అయింది. ఇప్పుడు మనోళ్ళని అక్కడ ఎక్కడైనా కలుద్దాంలేండి ఎగ్జిట్ దగ్గర. ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అందరేమో కూర్చొని ఒకసారి వీడియో చూస్తాం. ఏది పోలీస్ అనగా రాగమైంది. అనగానే ఉరికిర్రే ఎస్కేప్ అయిపోయినాం. క్రేజీ ఉరికినాం తెలుసా అందరం. అసలు ఆ వీడియో చూస్తేనే ఎన్నిసార్లు అవుతాము. ఇప్పుడు ఆ వీడియో చూసి మేము ఊరి అమ్మ ఇట్లా వెళ్ళిండు ప్యాక్ అయిపోయి ఉంటుంది. నాకు కూడా అట్లా ఏం చేస్తాడు. పోదాం వీడు చచ్చిపోతాడట్టున్నాడు ఆకలితోటి. ఇక్కడెక్కడ ఉంటుంది ఫుడ్ కోర్ట్. సో వెళ్ళి తిందాం చూసాం. సో జనరల్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఆగినాం అనమాట. సో మళ్ళా ఇక్కడికి వెళ్ళి తినేద్దాం. ఇక్కడ బైక్స్ పెట్టుకుని కూడా మస్తు ఉంటుంది స్పేస్. ప్లస్ ఫుడ్ కూడా చాలా బాగుంటాయి, టేస్టీ ఉండే. బైక్స్ పెట్టుకునే స్పేస్. అమ్మాయ లెట్స్ హావ్ సమ్ ఫుడ్. మొత్తం అసలు ఆ పోలీస్ వీడియో చూసినాం. ఇప్పుడు బ్యూటీ వీడియో వాడు అట్లా ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టిందంటే వాడితే ఇంకా బ్యూటిఫుల్ వచ్చింది. వాడు ఉరుక్కుంటూ దూకి ఫోన్ నుంచి ఈడు ఉరికిండు సౌరభ్ అనేది తను నిల్చునే ఏమైతుంది రా అని నిల్చుండు. అలా ఆ వీడియో అది అరే ఆ వీడియో బయటికి వెళ్తే వైరల్ అయిపోతురా పోలీస్ అనగానే. అరే అది నేను పోలీస్ అది ఉంటుంది చూడు ఒక వీడియో పోలీస్ అనగానే అందరూ ఉరుకుతారు. అది పెట్టేసేయాలి. అది పెట్టేసి ఆడియో నేను పోలీస్ అనాలి. వైరల్ కంటెంట్ అది అయితే. అబ్బాబాబా ఇప్పుడు అందరం కొంచెం చిల్ అవుతున్నాం. గోడీ సోడా లాక్కుంటూ క్రేజీ ఊరికినాం క్రేజీ. దాని తర్వాత సౌరభ్ అన్న అయిపోయిండు. పోలీసు వాడు అయిపోయిండు సౌరభ్ అన్న. కాకపోతే నేను ఎందుకు పారిపోయినాను అంటే బేసిక్గా అదే నా బైక్ గుర్తుపడతాడు కాబట్టి నేను వీళ్ళ గ్యాంగ్ కాదని సౌరభ్ అన్న చెప్పేస్తాడని నాకు క్లారిటీ ఉండే. సో నేను చెప్పిన సో దట్ ఆడొచ్చిన వీళ్ళ నా గ్యాంగ్ కాదు వీడు మాకు తెలియదని చెప్పేస్తారు. సో మనం సేఫ్ అయిపోవచ్చు అని చెప్పేసి నేను చెప్పైపోయినా. నాతో పాటు ఇడుగురు ఉరికిండు. వీడు హైయెస్ట్ స్పీడ్ గేర్ వేసుకున్నాడు. రుక్మన్ ఉరికిండు వీడు కూడా. మొత్తం జాకెట్ 2 నిమిషాలు వేసుకున్నాడు. హైలైట్. సౌరభ్ అన్న జోష్లో బ్యాగ్ మర్చిపోయి మళ్ళీ బ్యాగ్ తెచ్చుకుంటు. హైలైట్. సో ఈరోజు వ్లాగ్లో చాలా కంటెంట్ ఉంది ఆల్రెడీ. ఫుల్ ఫన్ వ్లాగ్ కాబట్టి లెట్స్ ఎండ్ మై వ్లాగ్. నేను గోప్రో సెటప్ తీసేద్దాం అనుకున్నా. విండ్ బ్లాస్ట్ ఇట్లా కొడుతుంది. ప్లేస్ నాకు తెలిసి మీకు కూడా ఆడియో పెద్ద సెట్ అవ్వదు. ఇంకోటి పిల్లదారిలో వర్షం పడుతుంది అనిపిస్తుంది. పడితే సో గోప్రో దొబ్బేస్తుంది, వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి. సో అందుకనేసి ఇది గోప్రో తీసేస్తా ఇప్పుడు. సో ఐ ఎండ్ మై వ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.